అటు తరువాత యేసు తిబెరియా సముద్రము అనగా గలిలయ సముద్రము దాటి అద్దరికి వెళ్ళెను. అనగా ఆ సముద్రాన్ని దాటి అటువైపు వెళ్ళిపోయాడు యేసు ప్రభు. యేసు ప్రభు 2000 సంవత్సరాలకు ఈ యొక్క భూమిలో ఉన్నప్పుడు ఆయన తిబెరియా అనగా గలిలయ సముద్రాన్ని దాటి అక్కడికి అద్దరికి అంటే అటువైపు వెళ్ళాడు. ఇంగ్లీష్లో చూడండి, ఆఫ్టర్ దిస్ జీసస్ వెంట్ అవే టు ది అదర్ సైడ్ ఆఫ్ ద సీ ఆఫ్ గ్యాలిలీ విచ్ ఈస్ ద సీ ఆఫ్ టిబెరియాస్ అని వ్రాయబడి ఉంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయము రోగుల ఎడల ఆయన చేసిన సూచక్రియలను చూచి బహుజనము ఆయనను వెంబడించిరి. రోగులను అనేకులను ఆయన స్వస్థపరుస్తూ ఉన్నప్పుడు అది చూసి జనాలు చాలా మంది ఆయన వెంట వస్తున్నట్లు మనము ఇక్కడ వాక్యంలో చూస్తున్నాము. యేసు కొండ ఎక్కి అక్కడ ఆయన శిష్యులతో కూడా కూర్చుండెను. ఈ జనాలందరూ వస్తున్నారని చూసి కొంచెం ఎత్తుగా ఉంటే బాగుంటుంది, కింద ఉంటే ఇట్లా చూడడానికి బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈ గద్దె కూడా అట్లా కడతారు. పైకి ఉంటే చక్కగా చూడవచ్చు, కిందికి సమానంగా చూస్తే బాగుండదు అని ఒక కొండ ఎక్కి ఆ కొండ నుంచి ఆయన ఎంతో మంది చాలా మంది వచ్చారు కదా, ఎందుకంటే కుంటి గుడ్డి మరి అనేక రకముల మరి ఆ యొక్క శరీర బలహీనతలు ఉన్న వాళ్ళందరూ వచ్చి బాగుపడుతున్నారు. దేవుని వాక్యం వినడమే కాదు, దేవుని వాక్యంతో పాటు బాగుపడుతున్నారు. కాబట్టి అరే ఇదెక్కడిది, దేవుడు ఇట్లా బాగుపరిచే వ్యక్తి వచ్చాడని అందరు వస్తున్నారు. అట్లా చాలా మంది వచ్చాడు. అప్పుడు పస్కాను యూదుల పండుగ సమీపించాను. కాబట్టి యేసు కన్నులెత్తి బహుజనమును తన యొద్దకు వచ్చుట చూచి వీరు భుజించుటకు ఎక్కడ నుండి రొట్టెలు కొని తెప్పింతుమని ఫిలిప్పును అడిగాను. కానీ ఏమి చేరై ఉన్నాడో తానే ఎరిగి ఉండి అతనిని పరీక్షించుటకు అలా అడిగాను. యేసు ప్రభు ఏమంటున్నాడంటే, అయ్యా ఫిలిప్పు, నువ్వు కొన్ని పైసలు పంపించి వీళ్ళందరికీ భోజనం పెట్టడానికి మరి ఏదైనా తీసుకొని రా, చాలా మంది వచ్చారు కదా అని ఫిలిప్పును అడుగుతున్నాడు. ఎవరు? యేసు ప్రభు. ఫిలిప్ ఎవరు? దేవుని ఆ యొక్క యేసు ప్రభు యొక్క శిష్యుడు. అది ఎందుకు అడుగుతున్నాడంటే అంతమంది వచ్చారు, చాలా మంది తండోపతండాలుగా ఉన్నారు. ఒక 1000 మంది అంటే ఏమో అనుకోవచ్చు, 2000 మంది ఏమో అనుకోవచ్చు, చాలా మంది ఉన్నారు. కాబట్టి అంతమందికి మనం కొని తేవాలంటే చాలా కష్టం. ఇప్పుడు కొద్ది మంది ఉన్నారంటే ఒక 4 బిస్కెట్లు తెస్తే మనం అందరం తినవచ్చు. చాలా మంది వచ్చారు అనుకోండి, ఒక 2 ప్యాకెట్ల బిస్కెట్లు కూడా సరిపోవు. ఒకటి తిన్నా కానీ సరిపోదు. ఒక 4 ప్యాకెట్లు 5 ప్యాకెట్లు తేవాల్సి వస్తుంది, అది కూడా సరిపోదు. ఇదేంటంటే ఇంతమంది ఉన్నాము, బిస్కెట్లేనా, ఏదైనా భోజనం ఉంటే బాగుండేది కదా అని అనుకుంటాం. అది కదండి మనం జనరల్గా అలా కదా మనం అనుకునేది. కాబట్టి ఇక్కడ కూడా అదే జరిగింది. అయితే ఆయన ఏం చేయాలో ఆయనకు తెలుసు, దేవుడికి తెలియదు అనేది కాదు, ఆయనకు తెలుసు. ఆయన ఏమంటున్నారంటే, ఫిలిప్పు మాట చూడండి. అందుకు ఫిలిప్పు 7 ఇందాక చదివిన లేఖన భాగంలో, వారిలో ప్రతి ఒక్కడు కొంచెము పుచ్చుకొనుటకైనను 200 దేనారముల రొట్టెలు చాలవని ఆయనతో చెప్పాను. 200 దేనారముల రొట్టెలు కూడా సరిపోవు దేవా అని దేవుడితో అంటున్నారు. ఇప్పుడు దేనారం అంటే ఏంటిది పాస్టర్ గారు అని మీరు అడగవచ్చు. దేనారం ఏంటంటే, మనము అరబ్ కంట్రీస్కి పోతే, అరబ్ దేశానికి పోతే అరబ్బులో దేనారం అని ఉంటుంది. మనకేమున్నది? రూపాయి ఉంటుంది. పైసలు మనకేంటి, దాని పేరు రూపాయి, వాళ్ళకు దేనారం. కానీ మన రూపాయి దేనారం కంటే చాలా తక్కువది. చూడండి, ఒక కువైట్ దేనారము, కువైట్ అని పేరు విన్నారు కదా, కువైట్లో ఉన్న దేనారం విలువ, ఒక దేనారం విలువ 256 రూపాయలు అయితే మనం ఎన్ని రూపాయలమ్మా? 256 రూపాయలు ఇస్తే ఒక దేనారము వాళ్ళు ఇస్తారు. మనం ఎంత వాల్యూ ఉన్నది చూడండి. మనకు చాలా పైసలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అంటే రఫ్గా 512 రూపాయలు ఇస్తే, అంటే 500 నోటు కనుక మనం ఇస్తే, 500 నోటు వారు ఒక్క దేనారం ఇస్తారు. ఎంత వాల్యూ ఉన్నది చూడమ్మా. ఒకటి ఇస్తారా, 2 ఇస్తారా? 2 దేనారాలు ఇస్తారు. ఒక దేనారం 256
2 దేనారాలకు 512 రూపాయలు. అంత వాల్యూ ఉంటుంది. కాబట్టి అలాంటివి ఇప్పుడు 200 దేనారములు ఎంతైతే 200 దేనారములు అని అంటే ఎన్ని పైసలు అయితే మనకు 51,212 రూపాయలు. ఎన్ని రూపాయలు? 51,212 రూపాయలు అయితే ఆ వచ్చిన వాళ్ళందరికీ చేయవచ్చు. 51,000 అని అంటే 2000 సంవత్సరముల క్రితము 51,000 రూపాయలకు ఎంత ఉండవచ్చు? ఇక మనం ఆలోచిస్తాం. 2000 సంవత్సరముల క్రితం, ఒక 50-60 సంవత్సరాల క్రితం, మన చిన్నప్పుడే 50 సంవత్సరాల క్రితమే 1 రూపాయి విలువ చాలా ఉండేది. 1 రూపాయి విలువ ఎంత ఉండేదమ్మా? 1 రూపాయలో బియ్యం వచ్చేటివి, సరుకులన్నీ కూడా 1 రూపాయి తీసుకోకపోతే చక్కగా ఒక 2-3 రోజులు సరిపడే తీసుకొచ్చేది. నాకు తెలిసి కూడా అట్లనే చాలా ఉండేది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, 51,212 రూపాయలు ఇన్ని పెడితే కానీ వాళ్ళందరికీ కావని ఫిలిప్పు అంటున్నాడు. ఫిలిప్ ఏమంటున్నాడు? ఇట్లా అని చెప్పారు. కాబట్టి ఆయన శిష్యులలో ఒకడు, అనగా సీమోను పేతురు సహోదరుడైన ఆంద్రేయ, అక్కడ ఉన్న ఒక చిన్నవాని వద్ద 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి, కానీ ఇంతమందికి ఇవి ఏమాత్రమని ఆయనతో అనగా, అటు ఇటు చూస్తే ఒక చిన్నోని దగ్గర 5 యవల రొట్టెలు ఉన్నాయి. ఆ 5 రొట్టెలు 2 చేపలు మాత్రం ఆయన తినాలని తెచ్చుకున్నాడు. ఆ అబ్బాయి చిన్నోడు తినాలని తెచ్చుకున్నాడు. చాలా దూరం పోతున్నా కదా, మరి 5 రొట్టెలు 2 చేపలు వాళ్ళ అమ్మ నాన్న కట్టిండ్రేమో. పాస్టర్ దగ్గరికి పోతున్నా నేను, యేసు ప్రభు దగ్గరికి అంటే, సరే ఎల్లు బాబు ఇవి తీసుకోపోవాలంటే, మరి ఈయన దగ్గర ఇవే ఉన్నాయి. మిగతా వాళ్ళందరూ వచ్చేసారు కానీ ఎవరి దగ్గర ఏం లేవు. ఉన్నా ఇవ్వాలని వాళ్ళ ఉద్దేశం లేదు. ఇక్కడ చూడండి, యేసు జనులను కూర్చుండబెట్టుడని చెప్పాను. ఆ చోట చాలా పచ్చిక ఉండెను కనుక లెక్కకు ఇంచుమించు 5,000 మంది పురుషులు కూర్చుండిరి, పిల్లలు స్త్రీలు కాక. ఇక్కడ ఎంతమంది? 5,000 మంది పురుషులు, పెద్దవాళ్ళు, మెన్, వాళ్ళు కూర్చున్నారు. అబౌట్ 5,000 ఇన్ నంబర్ అని. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఆ గడ్డిలో కూర్చున్నారు. కింద టెంట్లు కానీ ఇలాంటి నివాసులు కానీ వేసి లేవు. అయితే 5,000 మంది విశ్వాసంతో కూర్చున్నారు. అప్పుడు యేసు ఆ రొట్టెను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించెను. చూసారా, దేవుడు వాళ్ళందరూ ఎందుకు వచ్చారు? ఈయన బాగు చేస్తున్నాడని వచ్చారు. బాగు చేయడంతో పాటు ఆహారం కూడా ఇస్తున్నాడు. ఈనాడు సహోదరి సహోదరులారా, మనము దేవుని సన్నిధికి వెళుతున్నాము అంటే ఏదో ఒక జబ్బు నయం కావాలి, మన ఇంట్లో ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉంటే ఆ ప్రాబ్లమ్స్ తొలగాలి. జనరల్గా దేవుని సన్నిధానికి ఎందుకు వెళ్తారు? దేవా నాకు ఈ మేలు చేయి, ఈ బాధలు తీసేయి, ఈ నొప్పులు ఉన్నాయి, ఈ నొప్పులు పోవాలి అని, లేదా ఇంట్లో కొంచెం పైసలకు ట్రబుల్ అవుతున్నది, ఎక్కడి నుంచి అన్న పైసలు ఇప్పించు, లేదా అప్పులో ఉన్నారు అప్పులు తీర్చు, ఇవన్నీ చెప్పుకోవడానికి మనం దేవుని సన్నిధికి పోతాం. బయటికి చెప్పినా చెప్పకపోయినా మనసులో ప్రార్థన చేసుకునేటప్పుడు మనసులో అనుకుంటాం, మనం ఈ ప్రాబ్లం ఉన్నది దేవా అని. దేవునికి మనకు సంబంధం కాబట్టి ఎవరు బయటలో వింటే మనకు కొంచెం సిగ్గనిపిస్తుంది కాబట్టి మనసులోనే అనుకుంటాం, నాకు ఈ 10,000 కావాల్సి ఉన్నది ఈ వారము, ఎట్లా దేవా, వీళ్ళని ఎవరిని అడిగినా ఎవరు ఇస్తారు, నువ్వు ఎక్కడి నుంచి అని ఇప్పించు, లేదా ఒకరికి 5,000 అప్పు ఇచ్చేది ఉన్నది, అది ఎట్లన్నా అప్పు తీర్చే ప్రయత్నం చేయి అని. ఇవన్నీ ఒక బంగారం కుదబడి ఉన్నది, మరి బంగారం తెచ్చుకోవాలి ఎట్లా అని దేవుడితో మనము ఒక ప్రార్థన. నేను ఎప్పుడు ప్రతి వారం ఆదివారం కాగానే ఇదిగో నీ దేవాలయానికి వస్తా అని ఒక ఒడంబడి, ఒక అగ్రిమెంట్ దేవుడితో చేసుకుంటారు. కాబట్టి ఇక్కడ ఏమి జరుగుతున్నదని అంటే, ఆయన దగ్గరికి చాలా మంది అట్లా వచ్చారు కాబట్టి ఒక పురుషులే 5,000 మంది ఉన్నారు. ఓన్లీ మెన్, పురుషులే. ఇంకా స్త్రీలు ఒక్కొక్కరికి ఒక భార్య చొప్పున. అప్పుడు మరి ఆ యుగ ఆ ప్రాంతాల్లో ఎట్లా ఉన్నదో తెలియదు కానీ ఒక భార్య ఒకరికి అనంటే 5,000 మంది పురుషులు కాబట్టి 5,000 మంది స్త్రీలు ఎంతమంది అయ్యారయ్యా? 5,000 మంది పురుషులు, 5,000 మంది స్త్రీలు, 10,000 మంది అక్కడికి అయ్యారు.
ఒక్కొక్కరికి ఒక్కడు ఉంటాడా, ఇద్దరు ఉంటారా? అప్పుడు చాలా మంది ఉండేది కదా. ఓకే, ఒక్కొక్కరికి ఇద్దరు పుట్టిండ్రు, ఒక జంటకు ఇద్దరు పుట్టిండ్రు. వాళ్ళు ఒక ఎంతమంది ఉంటారు? వాళ్ళు ఒక 10,000 10 20,000 మంది, దాదాపు 20,000 మంది ఉంటే అక్కడ ఉన్నవి ఏమిటి అని అంటే 5 రొట్టెలు 2 చేపలు 5 రొట్టెలే ఉన్నాయి. కాబట్టి ఈ దినం మన జీవితాల్లో కూడా మనకు కావాల్సింది ఎంతో ఉంటుంది. 10,000 కావాలి, 50,000 కావాలి, 1,00,000 రూపాయలు అయితే నా పని అవుతుంది. అయ్యో దేవా, మరి ఎట్లా నాకు 1,00,000 రూపాయలు లేవు కదా అని మనం అనుకుంటే ఉంటే దేవుడు మనకు ఉన్నదాన్నే ఆశీర్వదిస్తాడు. అది మనం నమ్మలేకపోతున్నాం. మనకు ఎంత ఉంటుందో అంతనే దేవుడు దీవిస్తాడు. చూడండి, మనకు 1,00,000 రూపాయలకు 1,00,000 అవసరం లేదు. దాన్ని దేవుడు పొదుపు చేసి ఎంతలో 10,000లో అయ్యేటట్టు చేస్తాడు. అవుననే వారు ఆమె చెప్తారా? ఆమె హల్లెలూయా. మనకు అర్థం కాదు, మనకు అది అర్థం కాదు. మనకు 1,00,000 రూపాయలే మనకు అర్థం అవుతాయి. కానీ దేవుడు 10,000లో కూడా 5,000లో కూడా దేవుడు మహా గొప్ప మరి మేలు చేసే దేవుడు మనకున్నాడు. కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడంటే 5 రొట్టెలను 2 చేపలను విరిచి వాళ్లకు పంచిపెడుతూ ఉన్నాడు. ఆయనే పంచిపెడుతూ ఉన్నప్పుడు ఏం జరిగింది అంటే అవి హెచ్చుగా అయినాయి. చాలా పెడతా ఉంటే ఎక్కువైతున్నాయి, పెడతా ఉంటే అవుతున్నాయి, పెడతా ఉంటే అవుతున్నాయి, పెడతా ఉంటే అవుతున్నాయి, పెడతా ఉంటే అవుతున్నాయి. ఎంతమందికి పెట్టారండి? ఇప్పుడు మనం లెక్కేసిన వాళ్ళు 20,000, 5,000 పురుషులు, 5,000 స్త్రీలు, వాళ్ళకు పిల్లలు 15-20,000 మందికి అట్లా పెట్టగా 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 ఎంతటిలో పెడుతున్నాడు ఆయన? ఎన్నిటితో స్టార్ట్ చేసిండు? 5 రొట్టెలు 2 చేపలు. కాబట్టి ఈ దినము వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, మన జీవితంలో లేమి ఉన్నదా? మన జీవితంలో సరిపోని స్థితి ఉన్నదా? అయ్యో ఇది ఇంకా ఉంటే సరిపోతుంది, ఇంకా లేదు కదా మాకు అని బాధపడుతున్నారా? అయితే వినండి, మనకున్నది సరిపోతుంది. దేవుడు మనకు సరిపోయేదే ఇస్తాడు. మనం బాధల్లో ఉంటే దేవుడు ఆనందించే దేవుడు కాదు. మనం ఎంత ఉన్నదో దాన్ని ఆశీర్వదించాలి. మనం అదే ప్రార్థన చేయాలి. దేవా, ఇది మాకున్నది, నువ్విచ్చిందే, దీన్ని ఆశీర్వదించమని మనం ప్రార్థన చేయాలి. అంతేగాని అయ్యో నాకు లేదే అని మనము బాగా బాధపడుకుంటా ఒకటి ఏమంటే పక్క వాళ్ళకు ఇగో నాకు లేదు, నేను ఎంత దేవుని దగ్గరికి పోయినా కానీ నేను ఇట్లనే ఉన్నా, నన్ను దేవుడు దీవిస్తలేడు అని గుణగం ఇట్లా చెప్పేది ఏమంటారు? దాన్ని గుణగడం అంటారు. గుణగడము చేయకూడదు. ఏం చేద్దామా? గుణగకూడదు. దేవుడు అందరికి ఇచ్చింది దేవుడే. ఇప్పుడు మీకు ఇచ్చిన దేవుడే, నాకు ఇచ్చేది దేవుడే, అదో సూరయ్య గారికి ఇచ్చేది దేవుడే, మరి పాస్టమ్మ గారికి ఇచ్చే అందరికీ దేవుడు ఒకడే. ఆయనే తండ్రి కాబట్టి ఒకడే అందరినీ చూసుకుంటున్నాడు. ఆయా ప్రాంతాల్లో మేము అక్కడ వరంగల్ ఉంటాం, మీరు ఇక్కడ ఉంటారు, ఇంకొందరు ఇంకా కొంచెం దూరం ఉంటారు. ఇటు నుంచే ఎక్కడికో వేరే దగ్గర కూడా సేవ చేయడానికి ఒక పాస్టర్ పోతాడు. మీరే ముందున్నారు, నేను చాలా దూరం పోవాలంటాడు ఒక పాస్టర్. ఎక్కడ ఏదైనా వినండి, అందరికీ దేవుడు ఇచ్చే దేవుడే. కాబట్టి ఎంత ఇచ్చినా దాంట్లో తృప్తిగా ఉండాలి. ఇక్కడ జరిగింది ఏంటంటే ఆ 5 రొట్టెలు 2 చేపలను దేవుడు విస్తరించి పెడుతూ ఉండగా 12వ వచనం చూడండి. వారు తృప్తిగా తిని, దేవుడి దగ్గర తృప్తిగా తినాలి. ఏదో ఒకటి తిన్నాంలే, 4 తినాల్సింది, నాకు ఆకలి తీరుతుంది 4 రొట్టెలు తింటే, కానీ ఏమనుకుంటాడో దేవుడు, ఒక రొట్టె తింటే చాలు. లేదా అక్కడ కాదు, దేవుడు పెట్టే తృప్తిగా పెడతాడు. మొత్తం కడుపు నిండా తినండి అని అంటే తృప్తిగా తినిన తర్వాత ఏమీ నష్టపడకుండా మిగిలిన ముక్కలు పోగు చేయుడని తన శిష్యులతో చెప్పారు. ఏది కూడా కష్టం కలదు అంటే అట్లా పారేయదు, అన్ని మళ్ళా పోగు చేయండి. తినేంతవరకు తిన్నారు, మిగిలిన అన్ని కూడా పోగు చేయండి అంటే శిష్యులు పోగు చేయండి. కాబట్టి వారు భుజించిన తర్వాత వారి వద్ద మిగిలిన 5 యవల రొట్టెల ముక్కలు పోగు చేసి 12 గంపలు నింపిరి. ఎన్ని నింపుకున్నారు? 12 గంపలు. ఇప్పట్లాగా చిన్న గంపలు కావు. మనం ఒక 10 కిలోల బియ్యం వేయాలంటే దాన్ని ఏదో మార్చాలంటే ఒకటి తెస్తాం చూడండి గంప. అట్లా కాదు, వాళ్ళది చాలా పెద్దగా ఉంటాయి. అప్పటి అజాబావుల మనుషులు వాళ్ళది 12 గంపలు నింపారండి. ఎంత అవ్వచ్చు చూడండి, ఎంత దేవుడు దీవెన. కాబట్టి ఈ ఉదయకాల సమయం వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, మనకు తక్కువైందా? మన జీవితాల్లో ఏదైనా కొరత ఉందా? పిల్లలకు చదువు తక్కువైందా?
లేదా పిల్లలకు ఉద్యోగం వస్తలేదా, లేదా పిల్లలకు మరి వివాహ సంబంధాలు రావట్లేదా, వివాహాలు అయిన తర్వాత కూడా పిల్లలు అవ్వట్లేదా, ఏదో ఒక సమస్య మనకు ఉంటూనే ఉంటుంది. అయితే ఈ వాక్యాలను బట్టి మనం ధైర్యం తెచ్చుకోవాలి. ఎందుకంటే మనం ఉన్న దాంట్లోనే దేవుడు దీవిస్తాడు, ఉన్న దాంట్లోనే దేవుడు దీవిస్తాడు. దేవుడు దీవెన లేదు, నాకు ఇంతే అని మనము బాధపడడానికి లేదు. కాబట్టి 12 గంపలు వినరా ప్రియ దేవుడు పిల్లరా, ఈ యొక్క ఉదయకాలం వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, మన దగ్గర తక్కువ ఉన్నాయని బాధపడకూడదు. దేవుడు దాన్ని విస్తరించే దేవుడు. 2 చేతులు పైకి దేవుడు స్తోత్రం చేద్దామా? హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి దేవుడు ఒక మాట అంటున్నాడు, ఏమనంటే ఇక్కడ ఒక విషయం చూస్తున్నాం 33వ వచనంలో. ఏమిటి అనంటే, పరలోకం నుండి దిగి వచ్చి లోకమునకు జీవము నిచ్చున్నది దేవుడు అనుగ్రహించు ఆహారమై ఉన్నాడని మీతో నిశ్చయముగా చెబుతున్నానని వారితో చెప్పాను. లోక సంబంధమైన ఆహారం పెట్టడం అదే పెద్ద గొప్ప కాదు, కానీ పరలోక సంబంధమైన ఆహారం మీకు పెట్టబోతున్నాను. ఈ ఒకరోజు మీరు తిన్నారు 5,000, మళ్ళీ రేపు, మళ్ళీ ఆ తర్వాత 2వ రోజు, 3వ రోజు, అందరికి రోజు ఇదే పని. 5 రొట్టెలు తీసుకురా, 2 చేపలు తీసుకురా, రోజు దాన్ని పంచి పెడతా ఉండాలని అంటే దేవుడు ఉండేదే 33.5 సంవత్సరాలు. ఆ తర్వాత వెళ్ళిపోయిన తర్వాత మరి ఎవరు చూడాలి? కాబట్టి అది కాదు. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే, దేవుడు చెప్పేది పరలోకము నుండి దిగి వచ్చి లోకమునకు జీవము ఇచ్చున్నది దేవుడు అనుగ్రహించు జీవాహారమై ఉన్నదని మీతో చెప్తున్నాను అని చెప్పగానే, అయితే పరలోకం నుంచి వచ్చేది జీవాహారం అయినప్పుడు ఆ జీవాహారము కావున వారు ప్రభువా ఈ ఆహారం ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించును అనేది. వాళ్ళు ఏమంటున్నారంటే, సార్ గివ్ us దిస్ బ్రెడ్ ఆల్వేస్. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, ఈ రొట్టె రోజు నాకు ఇవ్వాలి అని. అంటే రోజు ఆయనకు వేరే పనే లేదా? రోజు ఆయన రావాలి, ఆయన దగ్గరికి రావాలి, వాళ్ళందరూ పోవాలి. ఎవరు బాబు 5 రొట్టెలు తీసుకురా, మళ్ళా 2 చేపలు తీసుకురా, అందరికి పంచిపెట్టు. ఇదేనా ఇక పని? సువార్త పని ఉన్నది కదా, జీవాహారం ఉన్నది కదా, మనం లేపబడేది దేవుని రాజ్యం గురించి దేవుడు బోధించాలి. ఆ తర్వాత సిలువ ఉన్నది, సిలువకు వెళ్ళాలి, సిలువకు అప్పగిస్తారు వాళ్ళు. ఆ సిలువలో ఆయన మన పాపాల నిమిత్తము ఆయన మరి శ్రమ పొంది ఆయన మన రక్తాన్ని చిందించాలి. ఇవన్నీ ఉన్నాయి. ఆయన కలిగిన దెబ్బల చేత మనకు స్వస్థత కలగాలి. ఈనాడు మనం స్వస్థత పొందుకుంటున్నామంటే ఆయనకు ఆ దెబ్బలు కలగడం మూలానే మనకు స్వస్థత వస్తుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, అందుకని దేవుడిని అలా అడగడానికి లేదు, కానీ ఆయన ఇచ్చిన దాంట్లో తృప్తిగా ఉండాలి అని మనము ఇక్కడ చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా చెప్తాం, హల్లెలూయా. ఇదిగో చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, 41వ వచనం చూద్దాము. దేవునికి స్తోత్రం. 40 చూద్దాము. కుమారుని చూచి ఆయన విశ్వాసం నుంచి ప్రతివాడును నిత్య జీవం పొందుటయే నా తండ్రి చిత్తము, అంత్య దినమున నేను వానిని లేపుదును. కుమారుని చూచి 2 విషయాలు ఇక్కడ చెప్తున్నారు. ఏమి అంటే, ఈ కుమారుని చూచి ఆయన యందు విశ్వాసం ఉంచాలి. ఎవరిని చూడాలి మనం? యేసు ప్రభువును చూడాలి. యేసు ప్రభువును మనం చూచి ఆయన యందు విశ్వాసం ఉంచాలి. ఈ చిన్న విషయాలు మనం చేయలేమని 2 విషయాలు. యేసు వైపు చూడాలి, విశ్వాసం ఉంచాలి. ఏం చేయాలయ్యా? 2 చిన్నవి, చాలా చేయలేని దేవుడు మనకేం చెప్పడు. చిన్నవి 2 ఏమిటి అంటే, నా వైపు చూడు, యేసు వైపు చూచి ఆయన యందు విశ్వాసం ఉంచాలి. ఈ మాత్రం చేయలేము మనం. చిన్నయే చెప్తున్నాడు, చాలా పెద్ద ఏం లేదు. ఆ ముందు కూడా అలాగే అన్నాడు. చూడండి 35లో కూడా, అందుకు యేసు వారితో ఇట్లను, జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రమును ఆకలి కొనడు, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడు తప్పికొనడు. నా యొద్దకు వచ్చువాడు నా యందు విశ్వాసం ఉంచువాడు. ఆయన యొద్దకు రావాలి, ఆయన యందు విశ్వాసం ఉంచాలి. అంతే దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని మాటలన్నీ చాలా సింపుల్గా ఉంటాయి. ఓ ఏదో ఇది చేయి, అది చేయి, ఇది చేయి, అది చేయి, ఇట్లా చేయి, ఇంత కష్టపడు, అంత కష్టపడు. ఆ కష్టాలు ఏమి దేవుడు మనల్ని పెట్టాడు. ఆయన చేసేది ఏమంటాడంటే, దేవుడి యొద్దకు రా, విశ్వాసం ఉంచు. అంతే. 2 విషయాలే. ఈనాడు చూస్తే అనేకులు
తమ జీవితాల్లో మేలు లేక బాధలు పడుతూ అనేక ఆర్థిక ఇబ్బందులతో ఉంటున్నారు, శరీర బలహీనలతో ఉంటున్నారు, మరి కుటుంబంలో అనేక సమస్యలు ఉంటున్నాయి. ఎందుచేతంటే ఆయన యుద్ధకు రావట్లేదు, ఆయన యుద్ధ విశ్వాసం ఉంచాలి. ఇదే కారణం. సింపుల్. మనం ఏం చేయాలంటే ఏది ఉన్నా లేకపోయినా ఇదిగో ఆయన సన్నిధి ఆదివారము మనం పరిశుద్ధ దినం కనుక అన్ని మర్చిపోయి అన్ని పక్కకు ఎవరికి పనులు లేవు చెప్పండి. చాలా పనులు ఉంటాయి. మేము వేగిరమే ఎంత త్వరగా పోదామని రాత్రికి చేరొచ్చి మళ్ళీ ఉదయం ఎంత వాన పడ్డా కానీ అన్ని ప్రిపేర్ అయ్యి మరి ఇదిగో ఇట్లా రావడం జరిగింది. ఎందుకంటే దేవుని వాక్యాన్ని మనం ఎప్పుడైతే ఆయన యుద్ధకు వస్తామో, ఆయనను విశ్వాసం చూపిస్తామో, దేవుడు మనకు మేలు చేయడం స్టార్ట్ చేస్తాడు. మీరు కూడా చేయండి. ఈ రెండు విషయాలు చేసి మీరు దేవుడు మేలు చేస్తున్నాడా లేదా నాకు చెప్పండి. చూడండి, జీవాహారం నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రమును ఆకలి కొనడు, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడు దప్పిక ఉన్నాడు. ఆకలి ఉండదు, దప్పిక ఉండదు. ఎప్పుడు ఆయన యొద్దకు రావాలి, ఆయన యందు విశ్వాసం. ఈ రెండు చేయలేమో మనం. చాలా కష్టం మాస్టర్ గారు, ఈ రెండు నేను చేయలేము అనే వాళ్ళు చేతులు చూపిస్తారు. వచ్చేది ఎంత, ఎన్ని బాధలు ఉన్నా కానీ ఒక 2 అడుగులు వస్తే అయిపోయాయి. కనబడి ఒక గంట సేపు కూర్చొని మోకరించి వెళ్ళిపోవాలి. 2 గంటలు కూర్చోలేమనంటే అంతే. విశ్వాసం ఉంచాలి. ఈ రెండు చేయలేమో మనం. ఈ రెండు చేస్తే చాలా అంటున్నాడు దేవుడు. ఇక్కడ 40లో కూడా కుమారుని చూచి ఆయన యందు విశ్వాసం ఉంచి, ఈ కుమారుని చూచి ఆయన యందు విశ్వాసం ఉంచాలి. అంతే మనం చేయాల్సింది. ఎవరమైనా, మీరైనా నేనైనా, అదివా చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా కానీ ఆయనను చూడాలి, ఆయన యందు విశ్వాసం ఉంచాలి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నిత్య జీవము పొందుటయే నా తండ్రి చిత్తము, అంత్యదినమున నేను వారిని లేపుదును. ఆ చివరి రోజు చూసారా, అప్పుడు నేను వారిని లేపుతా. ఇప్పుడు ఈనాడు మనం 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు 85 ఉన్నా కానీ చనిపోవాలి. చనిపోయిన తర్వాత దేవుని రాకడ ఒకటి ఉంటుంది. అయితే ఆకాశమును దేవుని రాకడ చూసి మనం పైకి లేపబడతాం. పైకి లేపబడేటప్పుడు ఇదిగో నేను లేపుతాను మిమ్మల్ని, అంత్యదినమునందు నేను వారిని లేపుతాను. ఎవరిని లేపుతాను చెప్పండి. ఇప్పుడు ఎవరినమ్మా, ఎవరిని లేపుతా అంటున్నాడు? ఏం చేస్తే లేపుతాడు? కుమారుని చూచి ఆయన యందు విశ్వాసం ఉంచుకోవడం. ఏం చేయాలి? కుమారుని చూడాలి, ఆయన యందు విశ్వాసం. ఈ రెండు చేసే వారిని దేవుడు లేపుతాడు. అంతే. ఇక మిగతాయన్నీ పక్కకు పెట్టండి. అవన్నీ మనం కల్పించుకున్నవే. దేవుడు పాపిని ప్రేమించి అయ్యా రా అంటాడు. నువ్వు తాగబోతు, నువ్వు నా దగ్గరికి రా అన్నాడు. నువ్వు రా, తాగు మానేదు తర్వాత నువ్వు రా నా దగ్గర రా. నువ్వు తాగుబోతు తర్వాత నువ్వు రా, నేను రావద్దనట్లేదు కదా. నువ్వు తాగుబోతు నా గడప దొంగకు అన్నాడు. అట్లా అన్నాడు. ఎవరు నీతిమంతుడు? ఎవరు నీతిమంతులం కాదు. ఆయన ఒక్కడే నీతిమంతుడు. మనందరం పాపులమే. అయితే దేవుని రక్తం ద్వారా మనల్ని కడుగుతూ ఉన్నాడు. మనం ఎప్పుడైతే ఆయన దగ్గరికి వచ్చి కూర్చుంటామో ఆయన మనల్ని కడిగేస్తాడు. ఆయన రక్తం ద్వారా కడుగుతాడు. కడిగి మనం పవిత్ర పొందుతాం. కాబట్టి ఆయన ఏం చేస్తాడు? మనల్ని లేపుతాడు. మనం చనిపోయినా కానీ లేపుతాడు. అయ్యో జీవితం అయిపోయి చనిపోయినా కానీ ఇక్కడ లేపుతాడు. అంత్యదినము అని అంటే ఎంత దూరం ఉన్నది? అది చాలా ఉన్నది, కొన్ని వేల సంవత్సరాల దూరం. అప్పటి వరకు ఎంతో మంది చనిపోతారు. అయితే వాళ్ళు ఏం చేసి ఉండాలంటే రెండే చేసి ఉండాలి. ఆయనను చూడాలి, ఆయన యందు విశ్వాసం ఉంచాలి. దేవుడిని చూడాలి, దేవుని యందు విశ్వాసం ఉంచాలి. రెండే పనులండి, చాలా సింపుల్ పనులు. అయితే ఇక్కడ యూదులు ఏం చేస్తున్నారంటే 41వ వచనం చూడండి. కాబట్టి నేను పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం అని ఆయన చెప్పినందున యూదులు ఆయనను గూర్చి సనగు కొనుచు. ఇందాక అనుకున్నాం చూసారా, సరుగుట మంచిదంటారా కాదంటారా చెప్పండి. మంచిది కాదు. సనుగుట అంటే డైరెక్ట్ యేసయ్యతో చెప్పేది సరిగేది కాదు. ఆ పక్కకు వాళ్ళే ఇగో ఈయన ఏదో జీవాహారం అన్నమాట, పై నుంచి వచ్చిందట, అక్కడే కదా ఆయన ఇల్లు, ఆ మరియా యూసేఫ్ ఇల్లు, ఆ ఇంట్లోనే ఈయన ఉన్నాడు కదా, ఆ వడ్రకి పనే చేసిండు కదా అని సనుక్కుంటున్నారు. అయితే దేవుని మాట ఏమున్నది అంటే మీరు సనగకూడదు అని దేవుని మాట. చూడండి 43లో ఏమంటున్నాడంటే, అందుకు యేసు మీలో మీరు సనుగు కొనకుడి. దేవుని మాట క్లియర్గా ఉన్నది. మీలో మీరు కొనకుడి. ఈనాడు చూస్తే ప్రియా దేవుని బిడ్డలారా, నాకు అది లేదు, ఇది లేదు, నాకు
మరి చాలినంత డబ్బులు లేవు, చాలినంత మరి ఇంట్లో రాషన్ లేదు, మరి నాకు ఒక మంచి ఇల్లు లేదు, అన్నీ దేవుడితో కాదు అనేది. దేవుడి దగ్గరికి వచ్చి ప్రార్థన చేసి దేవా నాకు ఒక ఇల్లు లేదు అని డైరెక్ట్ అడుగుడు కాదు. మనం ఇప్పుడు పాస్టర్తో పోయి పాస్టర్ నాకు ఏం లేదు, నాకు బండి కూడా లేదు, ఎట్లా ఇదంతా అని దేవుడి మీద సనుక్కోవడం. అర్థమైంది? ఇప్పుడు సనుగుడు అంటే ఆయన అసలైన వదిలేసి మనం మాట్లాడితే అది సనుగుడు. మనకు అది లేదు ఇది లేదు, 10,000 ఉంటే బాగుంది కదా, 10,000 లేకపోయారు, నాకు ఎంత బాధలు ఉన్నాయి, ఇవన్నీ ఎవరు ఇస్తారు చెప్పు, ఈ దేవుడు ఇస్తాడా, మనం దేవుని దగ్గరికి పోయినా కానీ ఆయన ఇస్తాడా అని ఇదంతా సనుక్కో. దేవుడి మాట ఏమన్నాడంటే మీరు సనుగుకొనకుడి. దేవుడు ఏమంటున్నాడు చూడండి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 6వ అధ్యాయము 43వ వచనం చదువుతున్నాను. అందుకు యేసు మీలో మీరు సనుగుకొనకుడి. మనం ఏం చేయాలంటే సనుగుకోవద్దు. ఈనాడు మన దగ్గర ప్రాబ్లం ఉన్నదా, శరీర బలహీనత ఉన్నదా, సనుకోవద్దు. మనకు డబ్బులు సరిపోతలేవా, సనుగదు. మన పిల్లలకు ఉద్యోగము రాలేదా, సనుగదు. మన పిల్లలకు మ్యారేజ్ కాలేదా, సనుకోవద్దు. మ్యారేజ్ అయినాక పిల్లలు కాలేదా, సనుకోవద్దు. ఏ విషయంలో కూడా సనగద్దు మనము. అదే దేవుని వాక్యం చెప్తుంది, మీలో మీరు సనుక్కొనకుడి. అయ్యో నాకు ఇది లేదు అది లేదని కూడా సనుక్కుంటుంది. ఎందుకంటే సరి అయిన దగ్గరికి వచ్చాం మనం. ఆయన దగ్గరికి రావాలి, విశ్వాసం ఉంచాలి, ఆ తర్వాత అంతా ఆయన చేస్తాడు. అంతే మనం సింపుల్గా చేయాల్సింది, ఆయన దగ్గర రావాలి, ఆయనకు విశ్వాసం. నేను కూడా ఆయన దగ్గరికి వస్తున్నా, విశ్వాసం ఉంచుతున్నా, అంతకంటే ఎక్కువ ఏ ఎవరు ఏం చేయరు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయం వాక్యం వింటున్న సహోదరుడా, నిత్య జీవం పొందాలంటే, దేవుడిచ్చే ఆహారం పొందుకోవాలంటే మనం రెండే విషయాలు చేయాలి. ఏమిటని చెప్తారా? మొదట ఏం చేయాలి? ఆయన సన్నిధికి రావాలి. రెండవది ఆయన విశ్వాసం ఉంచాలి. ఈ రెండు చాలా సింపుల్ అండి. ఎవరైనా చేయవచ్చు, చిన్నపిల్లలు కూడా చేయవచ్చు, పెద్దవాళ్ళు చేయవచ్చు, ముసలివాళ్ళు చేయవచ్చు, అందరికి మన మట్టుకు మనం కూడా చాలా సింపుల్గా ఉన్నదని దాన్ని త్రోసిపుచ్చొద్దు. మనం దేవుడి దగ్గర రావాలి, నమ్మాలి. ఈనాడు ఉన్నారా దేవుడి సన్నిధికి రాలేక వెనకబడుచు దేవుడు ఏం చేస్తాడే అని నిరాశ నిస్పృహ, అది కాకుండా కూడా సనుక్కుంటారు. చూడట్లేదా మనం చాలా మంది సనుక్కుంటున్నారు. ఆ దేవుని దగ్గరికి పోతే ఏం చేస్తాడు, మనం కష్టపడితేనే అయితే లేదు, ఆయన దగ్గరికి పోతే అవుతుందా అని సనుక్కునే వాళ్ళు లేరంటారా? ఈరోజు ఒక వాక్యాన్ని చూద్దాం రండి. 1 పేతురు 4వ అధ్యాయము 9, లేదా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:15 చదువుతాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:15 చదువుకుందాం. ఎవరైతే తీసేవాళ్ళు చదువుతారా? ఫిలిప్పీలకు రాసిన పత్రిక. సనుగుకొనకుండా ఒకరినొకడు ఆతిథ్యం చేయుడి. సనుగుకొనకుండా ఒకటినొకడు ఆతిథ్యము చేయుడి. అంతే దేవుని వాక్యం. దేవుని వాక్యం ఏమిటంటే సనుక్కోవద్దు. ఏ విషయంలో కూడా అయ్యో నాకు ఇది లేదు అది లేదు, నాకు మంచి బట్టలు లేవు, నాకు ఒక గడియారం లేదు, నాకు ఒక బండి లేదు, దేనికి సనగద్దు. దేవుని దగ్గర రావాలి, అయ్యా నాకు బండి కావాలని. మనం దేవుని కుమారులము కుమార్తెలు దేవుని దగ్గర మొరపెట్టాలి. ఇక్కడికి రావాలి, కూర్చోవాలి, నాకు బంగారు కావాలి. కొడుకు వచ్చి ఏమంటాడు కదా, నాన్న నాకు ఒక ఏంటిది అది హీరో హోండా కొనియవా అని అడుగుతాడా? అడగదా? ఖచ్చితంగా అడుగుతాడు. అది ఏంటి అట్లా మాట్లాడుతున్నావు అంటే, నాకు కావాలి, నా ఫ్రెండ్స్ అందరికి ఉన్నది, నాకు లేదు, నేను పట్టుకపోతాను, నాకు చాలా నామోష్ అవుతాను అని అంటే, ఈయన దగ్గర డబ్బులు ఉన్నాయి కానీ ఎవరెవరినో అడిగి ఏదో చేసి మొత్తానికి నెలకింత కిస్తు కడతానని చెప్పి ఒక బండి కొత్తది కొనిస్తాడు. కొనిస్తాడా? కొనియాలి. తండ్రి ఎంత ప్రేమ ఉంటుందో చూడండి. ఎట్లా కొనిచ్చిండు? ఆయన వచ్చిండు, అధికారికంగా అడిగిండు, అరే వీడు నా కొడుకు నన్ను అడుగుతాడు, వీడు అడగకపోతే ఎవడు అడుగుతాడు అని ఆయన కొనిచ్చిండు. మనం కూడా ఆయన కుమార్తెలను కుమారులను కనుక ఆయన సన్నిధికి రావాలి. నంబర్ 1 వచ్చి అడగాలి, అయ్యా నాకు ఇది లేదు, నాకు ఇల్లు లేదు, ఇల్లు కావాలి, లేదా ఒక బంగ్లా కావాలి, లేదా ఒక కార్ కావాలి, ఇంట్లో పిల్లలు ఉన్నారు వాళ్ళకు పెళ్లి కావాలి అని ఏ కోరిక అయినా కానీ ఆయన అడగాలి. పాస్టర్మ ఇద్దరు కూడా సహకరించి అందరం కలిసి ప్రార్థన చేస్తే అది దేవుడు వింటాడు అనేవారు నమ్మిన వారు ఆమె చెప్తారా? ఆమె హల్లెలూయా. గనుక ఈ ఉదయకాల సమయం వాక్యం వింటున్న
సహోదరుడా, మనం దేవుని సన్నిధికి వచ్చి ఆయనను విశ్వసించి ఆయన అడిగినప్పుడు, అంతేకాకుండా సరుకు కొనకుండా ఒకరికొకరు ఆతిథ్యం చేసేది కూడా, ఒకరికొకరు ఇచ్చేది కూడా, అది ఆతిథ్యం చేసేటప్పుడు కూడా అదే ఈయన వచ్చిండు, ఈయనకు ఛాయ్ చేసి వచ్చే కదా అని సనుక్కోకూడదు. ఛాయ్ చేస్తే చేయండి, చేయకపోతే సనిగేది మాత్రము చేయకూడదు. అది దేవుడు సనుకోకుండా, ఇందాక ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 2:15లో సనుక్కోకుండా ఆతిథ్యము చేయండి అంటే, రాగానే అయ్యో ఈ సూరయ్య గారు ఎట్లా వచ్చేది, ఇప్పుడు నేను ఛాయ్ చేసి పెట్టాల్సి వచ్చే కదా, అరే జల్ది పోయి ఒక ఛాయ్ ప్యాకెట్ తీసుకురా, ఒక పాల ప్యాకెట్, దాంట్లో అదంతా చేసి ఇదంతా ఇట్లా వచ్చాయి కదా అని సనుక్కోవద్దు. వెనకాలని అనుకుంటారు, ముంగట బాగున్నారా సూరయ్య గారు, అసలు మంచిగా అని మంచిగానే మాట్లాడతాడు, మళ్ళీ వెనకాల పోయి వచ్చిండు ఇలా ఇది చేసి పెట్టాలి, ఇట్లా ఉండకూడదు. ఇది ఉండకూడదు ప్రియ దేవుని ఇట్లా. అందుకని స్టేజ్ నమ్మలు ఎక్కువ లేదు, కానీ సనుక్కొనకండి. దేవుడి దగ్గర కూడా సనుగొద్దు. దేవుడు ఇది ఇచ్చిండా, నేను ఊరికే దేవుని సన్నిధికి పోతున్నా, ఇదేమని ఇచ్చిండా నాకు, ఏమి అదే నేనే ఇంకా ఆయనకు ఎక్కువ ఇచ్చినా, నేనే వారం ఆయన దగ్గరికి పోయినా, అట్లా వేరే వాళ్ళకి చెప్తాడు ఆయన చూస్తాడు కదా. కాబట్టి ఉదయకాల సమయం వాక్యం పెట్టుకున్న సహోదరుడా, దేవుడు ఏం చేస్తున్నాడంటే ఏమి లేని చోట ఆయన కల్పిస్తున్నాడు. మనకు కూడా ఏమి లేదని బాధపడవద్దు, అక్కడ కల్పిస్తాడు. ఎట్లా? 5 రొట్టెలు 2 చేపలను 5,000 మంది పురుషులు, వాళ్ళ స్త్రీలు, పిల్లలు అందరు కలిసి 10,000 మంది అనుకుందాం. 10,000 మందికి ఎన్నిటితో పెట్టిందమ్మా? 5 రొట్టెలు 2 చేపలు. కాబట్టి మన దగ్గర కూడా చాలా లేకపోయినా, కొంచెమే ఉన్నా దాంతో తృప్తిగా వాళ్ళు తినేలాగా మళ్ళీ మిగిల్చుకున్నారు. మనం కూడా తృప్తిగా తిని మళ్ళా ఒక నెలంతా వచ్చేలాగా దేవుడు చేస్తున్నాడు. నమ్మిన వారు ఆమె చెప్తారా? ఆమె హల్లెలూయా. అలాంటి దేవుని దగ్గరే మనం ఉన్నాము. కాకపోతే మనం చేయాల్సిన 2 సింపుల్ విషయాలు, చాలా సింపుల్. అదేంటంటే ఆయన దగ్గరికి రావాలి, ఆయనను విశ్వసించాలి. ఇది చేస్తాం పాస్టర్ గారు అనేవారు 2 చేతులు పైకెత్తి హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. తల వంచండి, ప్రార్థన చేస్తాం. దేవుడు గొప్పవాడు, మన మధ్యలో ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మాటకు మనం లోబడదాం. ఆయన కేవలము 2 కోరుతున్నాడు మన ద్వారా. ఆయన దగ్గరికి రావాలి, ఆయన మాటలందు విశ్వాసం ఉంచాలి, అంతే. చాలా సింపుల్, చేయగలము. కాబట్టి మనం ఈ రోజు నుంచి ఇలాంటివి చేపడదాం. ఆయన దగ్గరికి వెళ్దాం, ఆయన మాటలను నమ్ముదాం. ఎందుకంటే మిగతాదంతా 5 రొట్టెలు 2 చేపలను 5,000 మంది పురుషులు, ఇంకా మిగతా వాళ్ళందరూ తినగా 12 గంపలు ఫుల్ నింపి, అవి ఆ వారమంతా కూడా, ఆ నెలంతా కూడా బహుశా వాళ్ళందరూ తింటూనే ఉన్నారేమో. కాబట్టి మనం ఒక తీర్మానం చేసుకుందాం. ఉదయకాల సమయం ఆయన సన్నిధికి వెళ్తాను, ఆయన మాట వింటాను, నమ్ముతాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల రాజా, ఇదిగో నాయన వాక్యం విన్న మీ దాసులను దీవించండి నాయన. మీరు 5 రొట్టెలను 2 చేపలను ఆశీర్వదించి నాయన అనేకులకు వేల సంఖ్యలో పంచిపెట్టి ఇంకా మిగుల్చులాగా చేసే దేవుడు, మాకున్న దాంట్లో మేము తృప్తిగా ఉండటకు సహాయం చేయండి. మీ మాటను ప్రభావ మేము నమ్ముటకు, మీ సన్నిధికి వెళ్ళగలిగే కృపను అనుగ్రహించండి. అంతేకాకుండా మాలో మేము ప్రభావ సనుక్కోకుండా అన్ని కూడా ప్రేమతో ఈ కార్యాలు చేయటకు సహాయం చేయమని, వచ్చిన వారందరినీ దీవించమని వాక్యం బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించి యేసయ్య నామములో ఈ ప్రార్థన సమర్పించి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్.